ఆశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమలో గత 27 రోజులుగా కార్మికులు తమ న్యాయం కోసం ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 27 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం వాళ్ళ బిస్లరీ యాజమాన్యం కుట్రలు చేస్తూ ఉంది. ఇప్పటికే యాజమాన్యానికి ఈరోజు అనేక పద్ధతుల్లో ఇవాళ తమ యొక్క నిరసన తెలియజేసినప్పటికీ కూడా యాజమాన్యం ఈరోజు పట్టించుకోకుండా అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి ఇవాళ దుర్మార్గమైనటువంటి కుట్రలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 27 రోజుల నుంచి సమ్మె కార్మికులంతా ఐక్యంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ ఈరోజు అక్రమంగా తొలగించినటువంటి కార్మికుల్ని తీసుకోవాలని చెప్పేసి, ట్రాన్స్ఫర్లు చేయొద్దని చెప్పేసి, వేతన ఒప్పందం చేయాలి అని చెప్పేసి, అట్లనే పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పేసి ఇవాళ యాజమాన్యానికి అడుగుతూ ఉన్నారు. ఇవేమి గొంతమ్మ కోరికలు కాదు, కార్మికుల యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు మాత్రమే. అందుకని బిస్లరీ యాజమాన్యం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా సరే ఇవాళ యాజమాన్యం ఈ నిరంకుశ వైఖరిని మానుకొని ఇవాళ మాకు న్యాయం కావాలి.